మన పండుగలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని చెప్తున్నారు మంత్రి జూపల్లి గారు. ఆ కోవలోనే కైట్ అండ్ స్వీట్ పండుగ పరేడ్ గ్రౌండ్స్లో సంక్రాంతి సందర్భంగా గ్రాండ్గా నిర్వహణ. సిటీలోని అన్ని చెరువుల వద్ద సంబరాలు జరుగుతాయి. ఇక పర్యాటకంగా అభివృద్ధి చెందనున్న తెలంగాణ సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించిన మంత్రి జూపల్లి. పర్యాటకంగా అభివృద్ధి చెందబోతుందంట తెలంగాణ. సో ఈ కైట్ ఫెస్టివల్ జనవరి 13 నుంచి 17 వరకు జరగబోతుంది. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ పాల్గొంటారు. ఈ ఉత్సవంలో వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో కూడా నిర్వహిస్తున్నారంట. సో ఈ కైట్ ఫెస్టివల్ అద్భుతంగా జరగబోతుంది అని చెప్తున్నారు మంత్రి జూపల్లి గారు. ఇక్కడ ఇంకొన్ని విషయాలు అంటే ఈ కైట్ ఫెస్టివల్ బాగా జరుపుతాం మనం, ఎప్పుడు కాదంటే, కానీ దానివల్ల మరి ఈ జంతు ప్రేమికులు కూడా చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే ఆ గాలిపటాలు తెగి అనేక రకాల పక్షులు చచ్చిపోతూ ఉంటాయి ఈ టైంలో. అంతేకాదు ఎంత చెప్పినా, ప్రభుత్వాలు ఎంత చెప్పినా, పోలీసు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నా, ఏం జరుగుతున్నా ఈ మాంజాలు మాత్రం వాడుతూనే ఉంటారు. చైనా మాంజా కాకపోతే ఓల్డ్ సిటీ మాంజా, ఏదో మాంజానే వాడుతూనే ఉంటారు. మాంజా వాడకుండా ఉంటారా? గాలిపటాలు మామూలు దారం తెగరెత్తారా? ఖచ్చితంగా మాంజాతోనే వాడతారు. అది చైనా మాంజా అయినా ఓల్డ్ సిటీ మాంజా అయినా ఏదైనా పీకలేక తగ్గుతాయి 100% దాంట్లో. ఓల్డ్ సిటీలో మాంజా అక్కడ అదేమేరియా ధూల్పేట దగ్గర ఇదంతా ఒక మాంజా దొరికిద్ది. అది ఎట్లా ఉంటుంది? అది చైనా మాంజాకి దానికి తేడా ఏమైనా ఉంటుందా? ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటాయి, రెండూ కోసుకుంటాయి. ఇప్పుడు గాలి అది తెగి కింద పడితే పీకలు ఏదైనా కట్ అవుతాయి. కాబట్టి జనాలే జాగ్రత్తగా ఉండాలి కొంత. ఇవి కూడా ఇప్పుడు ఈ కైట్ ఫెస్టివల్ లాంటివి కూడా మీరు నిర్వహిస్తున్నారు, చాలా మంచి విషయం, నేను కాదంటలేదు. కాకపోతే వీటిని ఏం చేయాలంటే కొంచెం సిటీకి దూరంగా, అంటే శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో అలాంటి చోట నిర్వహిస్తే, అంటే శంషాబాద్ మళ్ళీ ఫ్లైట్స్ ఇబ్బంది అంటారేమో, ఎటో కొట్టు నా ఉద్దేశం అవుట్కట్స్లో నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి పరేడ్ గ్రౌండ్స్ అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ, కోర్ ఆఫ్ ద సిటీ కదా. సో ఈ ప్రాంతంలో జనాలు విపరీతంగా తిరుగుతూ ఉంటారు, అనేక రకాల పక్షులు ఉంటాయి, మరి వాటికి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా. ఆలోచిస్తే బాగుండేది, అక్కడెక్కడైనా పెట్టుంటే బాగుండేది. సరే అంతర్జాతీయంగా అందరూ వస్తున్నారు, బాగుంటుంది, కాదంటలేదు. బట్ జనాల సేఫ్టీ కూడా కొంచెం చూసుకోవాలి కదా.